హలో, బాగున్నారా? ఈరోజు నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్ని పనులు మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఈరోజు మార్నింగ్ కాఫీ పొడి డికాషన్ వేస్తున్నాను. ఇది ఏంటంటే నేను టూర్ వెళ్ళినప్పుడు హొర్నాడులో కర్ణాటక టూర్ వెళ్ళినప్పుడు హొర్నాడు అక్కడి నుంచి తీసుకొచ్చిన కాఫీ పౌడర్ అనమాట. అక్కడ ఫ్రెష్గా మనకి ఇట్లా కాఫీ గింజలతోటి పౌడర్ చేసి ఇస్తారనమాట. అక్కడ అవే కాఫీ పంటలే కాబట్టి మొత్తం అక్కడి నుంచి తీసుకొచ్చుకున్నాను. ఈ 2 ప్యాకెట్లు అంటే 2 కిలోలు తీసుకొచ్చుకున్నాను. ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇది అంటే ఇన్ని రోజులు నాకు తీయడానికి కుదరలేదనమాట. ఈరోజు వేస్తూ ఉన్నాను ఫ్రెష్గా, అప్పుడు గుర్తొచ్చింది. ఇప్పుడు చిన్న ఫిల్టర్ పెట్టేశాను. ఒక 2.5 స్పూన్స్ వేసాను అనమాట దీంట్లో. అంటే అది కొంచెం గరిటెలాగా ఉంది, పెద్దదిగా ఉంది. అంటే నేను ఇలా క్లిప్ పెట్టేస్తూ ఉంటాను. ఎందుకంటే కాఫీ పొడి మనం అలా సీసాల్లో పోసి పెట్టినా కూడా కొంచెం స్మెల్ పోయినట్టు ఉంటుంది. ఇలా 2 క్లిప్పులు కానీ పెట్టేసామనుకోండి గట్టిగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇలా డబ్బాలో పెట్టేస్తున్నాను. ఇంకా 2.5 ప్యాకెట్ ఉందన్నమాట. ఇది నేను పక్కన పాలు పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఎందుకంటే నేను నైటే కాచి ఉంచుతాను అనమాట. అప్పుడు మీగడ కట్టేస్తుంది కదా మనకు, అవి టోల్డ్ మిల్క్ ఎటు అయిపోతాయి. మీగడంతా పక్కకు తీసేసి పాలు వడగట్టుకొని అదే కాఫీకి తాగుతాను అనమాట. ఫ్రెష్గా అయితే పాలు అంటే మంచిగా ఉంటుంది, కానీ కాఫీ ఫ్రెష్గా తాగితే కొంచెం అంత మంచిది కాదు కదా. పాలు క్రీమీ మిల్క్ అంతా ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొంచెం తగ్గిస్తూ ఉండడం, మిల్క్ తాగడం కూడా మంచిది కదా. నేను తాగేది ఓన్లీ కాఫీ మాత్రమే. దాంట్లో ఫ్రెష్గా క్రీమ్ మిల్క్ వేస్తే సూపర్ ఉంటుంది, కానీ ఈ మధ్య కొంచెం అలా చేస్తున్నాను అనమాట. డైరెక్ట్ టోన్డ్ మిల్క్తో అయితే నాకు కాఫీ అస్సలు తాగినట్టు ఉండదు. ఇలా చేస్తూ ఉంటాను. అప్పుడు కొంచెం అన్న టేస్టీగా ఉంటాయి. ఇప్పటికిప్పుడు వేసుకుంటున్నాను కాబట్టి అది కొంచెం తొందరగా దిగదేమో అని, అంటే కాఫీ పొడి అంతా కలిసిందా లేదా, వేడి నీళ్ళలో ఉడికిందా లేదా అన్నట్టు మిక్స్ చేస్తున్నాను. ఒక్కోసారి మనకు అలా అయిపోతూ ఉంటుంది, అది పొడిగానే ఉండిపోతుంది ఒక సైడు, కొరవ నీళ్ళు దిగిపోతాయి అన్నమాట. అందుకని మిక్స్ చేసి ఆ తర్వాత ఇలా వేసి మూత పెట్టి ఉంచుతున్నాను. అప్పుడు సమంగా ఉంటుంది, దిగినా మనకు మంచిగా సరిపోతుంది అన్నమాట. ఒకసారి నీళ్ళగా దిగినా తిక్కు కూడా దిగితే అప్పుడు సరిపోతుంది డికాషన్ అనేది. ఇవి ఒక 5 మినిట్స్లో మొత్తం దిగిపోతుంది. అప్పుడు బాగా మనం గ్లాస్లో వేసి మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. థిక్గా ఉంటాయి అవి. 3 సార్లకి 4 సార్లకి వస్తుంది. మేము ఇద్దరమే కాబట్టి కాఫీ తాగేది. ఇప్పుడు అవి ఫస్ట్ డికాషన్ వేసుకొని దాంట్లో సరిపడా వేసుకుంటున్నాను. ఎందుకంటే పాలు మనకు డికాషన్లో కొంచెం తక్కువే పడతాయి. పొరపాటున మనం పాలు ఎక్కువ పోసుకొని డికాషన్ వేసామనుకోండి, అవి 3 కప్పులు అయిపోతాయి అన్నమాట. ఇద్దరికి సరిపడా కావాలి కాబట్టి నేను అలా చేశాను. అక్కడ పాలు పెట్టాను. నా ముందు చూస్తుండగానే పోతూ ఉన్నాయి. టక్కుమని ఆపాలని కూడా తెలియలేదన్నమాట. అలా పాలు పొంగిపోయాయి నా ముందే. సరే ఇంకా ఓకే, దాని గురించి ఇంకా వర్రీ అవ్వడం ఎందుకని అలా పెట్టేసి ఆ తర్వాత సరిపడా డికాషన్ వేసేసుకొని కాఫీ కలిపేసుకున్నాను. తెల్లగా ఉన్నట్టు ఉంటుంది, కానీ డికాషన్ ఎక్కువగానే ఉంటుంది. టేస్ట్కి అయితే డికాషన్ ఫ్లేవరే, కాఫీ ఫ్లేవరే ఎక్కువ వస్తుందన్నమాట. అదే మనం కాంటినెంటల్ పౌడర్ తీసుకున్నాం అనుకోండి, బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలుపుకుంటాము. కానీ ఇది అలా కాదు, ఒక మోస్తరు కలర్లోనే ఉంటుంది. కాఫీ స్మెల్ ఎక్కువ ఉంటుంది. డికాషన్ కాఫీ స్పెషల్ అదే అన్నమాట. ఆ తర్వాత అది అయిపోయింది కాఫీ సెక్షను. ఆ తర్వాత నేను ఈరోజు ఏం చేద్దామా అనుకుంటే, వంకాయలు ఉన్నాయి, ఆ తర్వాత పాలకూర ఉందన్నమాట. సరే పాలకూర పప్పు చేద్దాము. ఇవి 2 కాంబినేషన్ అయితే కాదు. కాకపోతే నేనేం చేస్తానంటే వంకాయ, మామిడికాయ, మునక్కాయ ఇది ఈ సీజన్లో ఒక్కసారి మాత్రమే చేస్తాను. ఎందుకంటే మా ఇంట్లో తక్కువ తింటారు, నాకు మాత్రమే ఇష్టము. ఇలా వంకాయ, మామిడికాయ, మునక్కాయ, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ వేస్ట్ చేస్తే చాలా బాగుంటుందన్నమాట. అది నాకు మాత్రమే ఇష్టము. ఎందుకంటే వీళ్ళకి మునక్కాడ దాంట్లో ఉండిపోతుంది కదా, కలిపేసుకునేది గ్రేవీ కలుపుకునేటట్టే ఉంటే బాగుంటుంది. అవి సపరేట్గా తీసి పక్కన ఉంచుకోవాలి కదా, అందుకని వాళ్ళకి కొంచెము ఇష్టం ఉండదు. కానీ ఈరోజైతే నేను ఇలా 2 వంకాయలు మాత్రం వేసాను. ఇది చిత్తూరు మామిడికాయ.
చిత్తూరు మామిడికాయ ఇది అంత పులుపు ఉండదు, అందుకని ముక్కలు ముక్కలుగా అది వేసేసాను. పులుపు అంటే మేము తినే పులుపుకి సరిపడా బాగుంటుంది. పుల్లటి మామిడికాయ అయితే నాకు అంత నచ్చదు అనమాట. చిత్తూరు మామిడికాయ ఒక మామిడికాయ ఫుల్ తీసేసుకున్నాను. మునక్కాడ ముక్కలు చూసారా, అవి బక్కగా ఉన్నాయి, సన్నగా ఉన్నాయి కాబట్టి ఒక 4 మునక్కాడలు, ఆ తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 3 టమాటాలు తీసుకున్నాను. అంటే అది కొలత అని ఏం లేదు, అలా నాకు అంటే మునక్కాడలు అయితే ఈరోజు చేసేద్దాము, మళ్ళీ సాంబార్ పెడితే అట్లా అనేసి ఎక్కువ ఎందుకు, ఇదైతే నేను మార్నింగ్ ఈవినింగ్ చపాతీలో కూడా ఈ కర్రీ బాగుంటుందన్నమాట. కాకపోతే మునక్కాడలు మనం తినడానికి కొంచెం ఇదిగా ఉంటుంది అంతేను. ఎందుకంటే అన్నం తినేటప్పుడు కలిపేసుకుంటాం కదా కర్రీ అయితే, ఈ మునక్కాడ కలవదు కదా, మనం విడిగా సపరేట్గా తినాలి కాబట్టి. అదే సాంబార్ అనుకో, సాంబార్ అంతా కలుపుకుంటాము, మునక్కాడ ముక్కలు పక్కన పెట్టుకుంటాం, పెరుగన్నంలోకి తినేవాళ్ళు, విడిగా తినేవాళ్ళు అట్లా తినొచ్చు అనమాట. ఇది అలా ఉండదు కదా, అందుకని నాకు ఇంకా సపరేట్గా అంటే ఇంకా వాళ్ళ కోసం ఈరోజు నా కోసం చేసుకోవాలి కదా ఇష్టమైన కర్రీ అని. నేను వంకాయ ఎక్కువ అంత ఇష్టపడను కాబట్టి 2 వంకాయలు మాత్రమే వేశాను. కానీ ఆ టేస్ట్ వంకాయ, మామిడికాయ, మునక్కాడ, ఇంకా చెప్పాలంటే ఆలు కూడా వేసుకోవచ్చు. అంటే గుజ్జుగా గ్రేవీగా ఒక 4 ఎక్కువ ఉంటే అలా వేసుకోవచ్చు అనమాట. అలా ఉంటేనే దీనికి బాగుంటుంది. అందుకనేసి వంకాయ 2 వేసాను, మామిడికాయ, మునక్కాడలు, ఉల్లిపాయ, టమాటా మటుకు నేను గుజ్జు చేసి వేసేసాను అనమాట. ఎందుకంటే మిక్సీ పట్టేసి వేసామనుకోండి చాలా బాగుంటుంది. ఈ మిక్సీ కొన్నప్పటి నుంచి నాకు ఇదే చాలా ఇష్టంగా అనిపిస్తుంది. దాంట్లో గుజ్జు చేయడం ఈజీ కదా, ఒక్కసారి వేసేస్తే జ్యూస్ వచ్చేస్తుంది కదా, బాగుంటుంది కదా, అలా అన్నమాట. అందుకని అది ఇష్టంగా కూడా ఉంది. లేకపోతే ముక్కలు తరిగి వేసేసామనుకోండి అస్సలు ఆ ముక్కలేమో నల్లగా, అంటే తొక్కలుగా ఉంటుంది, ట్రాన్స్పరెంట్ తొక్క ఉంటుంది కదా టమాటాకి, అది ఉండిపోతుంది. అది మనం నవలేము, పక్కన తీసైతే ఉంచేస్తాం. దానికోసం మనం తినేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. అందుకని నేను దాన్ని జ్యూస్ వేసేసాను. ఆ తర్వాత అది ఉడుకుతూ ఉంది, కుక్కర్ పెట్టాను కదా తీస్తున్నాను. చిలకడ దుంపలు, నెక్స్ట్ పప్పు పెట్టాను అనమాట. ఈ పప్పు వచ్చి పాలకూర కోసం పెట్టాను. పాలకూర భలే ఫ్రెష్గా ఉంది. సరే ఈరోజు పాలకూర పప్పు చేస్తున్నా. ఓన్లీ అసలు ఈరోజు ఉట్టి పప్పు, అంటే పాలకూర ఫస్ట్ పోపు వేసి వేయించాను, ఆ తర్వాత ఈ పప్పు వేసేసి కొంచెం ఉప్పు వేసాను అంతే. ఇంకా ఏమీ దాంట్లో పచ్చిమిర్చి కానీ ఉల్లిపాయ కానీ ఏమీ వేయలేదు. అయినా యమా టేస్ట్ ఉందన్నమాట. అంత కమ్మగా ఉంది పాలకూర, అంటే ఫ్రెష్గా. ఒక్కోసారి పాలకూర చాలా టేస్ట్ అనిపిస్తుంది, ఒక్కోసారి చిరుచేదు అనిపిస్తుంది అనమాట. చూసారా, నేను పోపు వేశాను, పోపులో పాలకూర తరిగింది వేసేసాను. ఆ తర్వాత ఇప్పుడు పప్పు వేశాను. ఇందాక నేను తీసాను అనుకున్నాను కానీ మర్చిపోయాను అనమాట, క్లిప్పింగ్ తీయలేదు. పాలకూర తరిగేసుకొని ఒక 20 రూపాయలు పాలకూర అనుకోండి, ఈరోజు ఒక్క పూటకు వస్తుందన్నమాట. అంత కరెక్ట్గా ఉంది. ఇట్లాగే తెచ్చుకుంటే బాగుంటుంది కదా. ఇంతే చూడండి, ఉప్పు వేసాను, బాగా గరిటెతోటి స్మాష్ చేసేసాను అనమాట. అంతే, ఒక 5 నిమిషాలు అలా ఉడికిచ్చేసాను. అంటే పప్పు, ఉప్పు, పాలకూర ఫ్లేవర్ అంతా పట్టాలి కదా పోపు అనేసి అలా మంచిగా ఆ పప్పు కడిగిన కొంచెం వాటర్ ఉంటుంది కదా, అది వేసేసి మూత పెట్టేశాను. చాలా కమ్మగా అయితే ఉంది. ఇదంతా నేను అనుకోవడం కందిపప్పు మహిమ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కందిపప్పు చాలా బాగుందని చెప్పాను కదా, నేను డబుల్ హార్ట్స్ కందిపప్పు తెప్పించాను, చాలా టేస్టీగా ఉంది. ఆ తర్వాత చిలకడ దుంపలు ఉడకబెట్టాను కదా, ఇది ఉట్టివైనా తిందాము అంటే ప్రతిసారి దాన్ని మళ్ళీ బెల్లం వేసి స్వీట్ చేసుకొని తినడం కన్నా ఒకసారి చిప్స్ చేశాను, ఒకసారి స్వీట్ బెల్లంలో వేసి చేశాను. ఇప్పుడు ఉట్టి ముక్కలు ఇట్లా తినేటప్పుడు తినేసేయచ్చని, లేకపోతే మనకు ఆకలేసినప్పుడు అంటే 11:30 ఇంకా వంట అయ్యే లోపల ఆ టైంలో తినొచ్చు, ఈవినింగ్ స్నాక్స్ కింద తినొచ్చు. ఉట్టివే తిన్నా బాగుంటుందన్నమాట, చాలా మంచిది, హెల్తీ అనమాట చిలకడ దుంప. అందుకనేసి నేను చెప్తాను, వెళ్ళి మార్కెట్కి వెళ్ళినప్పుడు అంటే సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా అక్కడ చిలకడ దుంప కనిపిస్తే తెమ్మని అనమాట, ఇలా ఉడికిచ్చి తింటే మంచిది కదా అనేసి. ఇంకా 3 వంకాయలు మాత్రమే తరిగాను. ఇవి చాలా చిన్నగా ఉన్నాయి, భలే ఉన్నాయన్నమాట. కలర్ చూడండి ఎంత బాగుందో, బ్రింజాల్ కలర్ ఎంత బాగుందో చూసారా. సరే 3 కాయలు అంటే ఇప్పుడు 2 దాంట్లో వేసాను. ½ కేజీ తెస్తే ఒక 10 కూడా రాలేదు.
దీంట్లో వచ్చి ఇంకా 3 కాయలు తిరగమాత వేస్తున్నాను. ఎందుకంటే మా వారికి వంకాయ కర్రీ చేద్దాము అనేసి. ఎందుకంటే ఆయనకు వంకాయ, మామిడికాయ, మునక్కాడ కర్రీ చెప్పాను కదా, అంత ఇష్టం ఉండదు మా ఇంట్లో. సరే ఇంకా ఎందుకు, అది తిన్నా తినకపోయినా, అది తింటే ఓకే, తినకపోయినా కర్రీ ఉంటుందిలే అని చెప్పేసి ఇది కూర తిరగమాత అనేది వేసేసాను. ఆ తర్వాత పాలకూర పప్పు అయిపోయింది, పక్కన తీసేసాను, పక్కన ఉంచాను. ఇది ఉడికిస్తున్నాను అనమాట. చిన్న బాండీ పెట్టి ఆ 3 వంకాయలు మాత్రమే తరిగేసి వేశాను. దాంట్లో ఏం వేయలేదు, ఉప్పు, కొంచెం కూరపొడి వేశాను. సూపర్ టేస్ట్ అయింది వంకాయ కూర కూడా అనమాట. చూసారా ఎలా ఉడుకుతుందో. ఇది ఫైనల్, కొత్తిమీర వేసేస్తే సరిపోతుంది. మంచిగా ఉడికిపోయింది. మనం ఫస్టే పోపు వేసుకొని అన్నీ వేసుకున్నాం కాబట్టి ఇంకా పోపు వేసే పని కూడా ఉండదు లాస్ట్లో. అలా చేసేస్తే ఈజీ అవుతుంది. ఎందుకంటే మనం ఫ్రెష్గా అన్ని ముక్కలు వేసేటప్పుడే ఫస్ట్ వేసేసామనుకోండి బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్లో వేస్తే వీడియో కోసం వేసినట్టే ఉంటుంది, కానీ మళ్ళీ పోపు వేయడం అంటే ఆయిల్ అనేది ఎక్కువ సార్లు యూస్ చేయడం ఎందుకు అనేసి నేను ఇంకా అట్లాగే చేస్తానన్నమాట. ఫస్టే కొంచెం వేసేసి దాంట్లోనే అన్నీ మగ్గిచ్చేసాను కదా పోపులోనే. దాంట్లో కొంచెం చింతపండు గుజ్జు అనేది వేశాను నేను, అది మర్చిపోయాను. చూసారా వంకాయ కూరలో కూడా ఉప్పు, కూరపొడి వేసేసాను. వంకాయ కూర రెడీ అయిపోయింది. చూసారా పాలకూర పప్పు భలే స్మెల్ కూడా వస్తుంది. అన్నం, పాలకూర పప్పు, ఆ తర్వాత ఉడికిచ్చిన జీలకర్ర దుంపలు, అంటే ఇవి మన ఇష్టం, ఈవినింగ్ స్నాక్ అనుకోండి. వంకాయ కూర, మామిడికాయ, మునక్కాడ, వంకాయ అన్నీ వేసిన బజ్జీ. ఆ తర్వాత నేను ఈరోజు చేసింది ఏంటంటే ఆలు, అంటే నేను ఇవి నైట్ ఆలు ఒక హాఫ్ బాయిల్ రానిచ్చి ఆ తర్వాత అవన్నీ చివ్వేసి, ఫస్ట్ చివ్వేసాను, చివ్వి వాటిని స్లైసెస్ లాగా తరిగేసాను. మనం ఇప్పుడు ఆలు చిప్స్ చేసుకుంటాం కదా, అలాగా తరిగేసి కొంచెం ఒక 2 seconds లాగా అలా బాయిల్ వేడి నీళ్ళల్లో వేసి ఉడికిచ్చాను అనమాట. ఆ తర్వాత వడగట్టేసి, అంటే ఉడికిచ్చేటప్పుడు ఒక్క రవ్వ ఉప్పు వేశాను. అవి వడగట్టిన తర్వాత అవి మనం తెల్లటి పంచపైన కానీ, పంచపైన వేస్తేనే బెటర్, మంచిగా ఆరిపోతాయి. లేకపోతే కవర్ మీద కానీ ఆరబెట్టేసుకోవాలి. బాగా ఎండిపోయాయి. చూసారా ఎంత క్రిస్పీగా వడియాలు ఎండినట్టు ఎండిపోయాయి. సాయంత్రానికి అంత మంచి ఎండు ఉందన్నమాట. నేను కొన్ని వాకిట్లో పెట్టాను, కొన్ని ఇంట్లోనే అలా పల్లెల్లో వేసి పెట్టేశాను. అలా ఎండిపోయాయి ఇంట్లో వేసినవి కూడా. ఆ తర్వాత ఇప్పుడు అవి చిప్స్ వేయిస్తున్నాను అనమాట. ఈవినింగ్ కొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిగా వేసుకొని అవి వేయగానే ఇలా పొంగుతున్నాయి కదా తెల్లగా, అంతే వెంటనే తీసేసుకోవాలి. కలర్ వచ్చేస్తున్నాయి, చకచక చేసేసుకోవాలన్నమాట. లేకపోతే అలా కలర్ వచ్చేస్తున్నాయి. దీంట్లో ఉప్పు, కారం అవన్నీ వేసుకుంటే బాగుంటుంది. చప్పగా కూడా బాగానే ఉన్నాయి, ఎందుకంటే ఆల్రెడీ మనం ఉప్పు వేసాం కదా ఉడికేటప్పుడు, కొంచెం మాత్రమే వేసుకోవాలి. చాలా కమ్మగా ఉన్నాయన్నమాట చిప్స్. ఇంట్లోనే చూసారా ఈజీగా మనం చిప్స్ తయారు చేసేసుకున్నాము. ఈ రెసిపీ మీకు ఎవరికైనా నచ్చితే కావాలంటే నేను షేర్ చేస్తానన్నమాట. ఎవరైనా ఈ చిప్స్ కావాలి, ఆలు చిప్స్ ఎలా చేశారు కావాలి అంటే నేను ఇది డీటెయిల్డ్గా షేర్ చేస్తాను. నాకైతే తెగ నచ్చేసాయి. ఎందుకంటే 3 కిలోల ఆలు నేను ఇలా చేశాను నైట్ అంటే అర్ధరాత్రి అంటే టీవీ చూస్తూ ఈవినింగ్ అంతా ఇట్లా చివ్వేసుకొని ముక్కలన్నీ ఇలా చేసేసుకొని చిప్స్ లాగా చేసేసి కొంచెం ఉప్పు వేసి బాయిల్ చేసేసి డ్రై చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు మంచి ఎండ వస్తుంది కదా, బాగా ఒక 3 hours 4 hours ఎండాయి అనుకోండి, ఇలా క్రిస్పీగా అయిపోతాయి. ఆ తర్వాత మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు నూనెలో వేయించేసుకోవచ్చు, అంటే స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత మొన్న సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు కూరలు తెచ్చేటప్పుడు సపోటాలు తెచ్చారు. ఆ రోజైతే పచ్చిగా ఉన్నాయి. సరే అని నేను కవర్లో వేసి లూజ్గా మూత వేసామనుకోండి, అలా ముడిగట్టినట్టు వేసి పెట్టేసామనుకోండి, అవి వెంటనే ఇలా అంటే నెక్స్ట్ డే కానీ నెక్స్ట్ డే కానీ మనకి ఇలా పండినట్టు అయిపోతాయి అన్నమాట. అప్పుడు మనకు స్మెల్ అనేది తెలుస్తుంది కదా, సపోటా స్మెల్. ఆ తర్వాత తీసుకొని ఇలా నేను కడిగేసి చివ్వుతున్నాను. కొంచెం పెద్దగానే ఉంది పండు, అయినా ఈ పీలర్కి ఇలా చివ్వితే నీట్గా వస్తాయన్నమాట. అంటే సపోటా తొక్క కూడా వచ్చేస్తుంది నీట్గా. ఇప్పుడు వచ్చే పీలర్స్ అన్నీ బాగుంటున్నాయి కదా. ఇదైతే టప్పర్వేర్ది, ఈజీగా ఇది పీల్ చేసుకోవచ్చు అన్నమాట. అంత సన్న తొక్క కూడా చేయొచ్చు.
అలా పీల్ చేసేసి ఆ తర్వాత ముక్కలు కట్ చేసి ఇచ్చానమాట. మా ఇంట్లో మా అమ్మాయికి మా వారికి సపోటా అంటే ఇష్టం, అంటే మా అత్తగారికి భలే ఇష్టం అన్నమాట. చూసారా పండ్లు ఎంత బాగున్నాయో. ఇవి పండినవే. నేను ఇలా తీస్తూ ఉంటే కొంచెం స్మూత్గానే ఉంది, అలా మెత్తగా అయిపోయేటట్టు కాకుండా కొంచెం జాగ్రత్తగా పట్టుకొని, అంటే ముక్క అయిపోకుండా అలా చేసి ఆ తర్వాత కట్ చేసి గింజలు తీసేసి ఒక కప్పులో వేసిస్తే తింటారు ఇలా మా ఇంట్లో అన్నమాట. అంత ఇంట్రెస్ట్గా సపోటా కానీ మ్యాంగో కానీ ఏదైనా ఫ్రూట్ తెస్తే నాకే పని అన్నమాట. ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏదైనా తింటారులే, బ్రెడ్ తింటారులే, ఈరోజు పని చేయక్కర్లేదు అనుకోక్కర్లేదు. బ్రెడ్ తెచ్చినా జామ్ రాస్ అయినా లేకపోతే వేయించి వాళ్ళకి ప్లేట్లో పెట్టిస్తేనే తింటారు. పప్పు ఏదైనా నంచుకోవడానికి వేసి ఎలా అయినా సరే పని నాకే, తప్పించుకుందాం అనేది అయితే ఉండదన్నమాట. ఇప్పుడు చూసారా నాకు సపోటాలు తెచ్చినా కూడా అయ్యో తినేస్తారులే అనుకోక్కర్లేదు అన్నట్టు ఆఖరికి నేను కట్ చేసి నీట్గా ఇస్తే ఇట్లా స్పూన్ వేసి, అది కూడా ఫోక్ స్పూన్ వేసి, అంటే మా అత్తయ్య అలా అలవాటు చేశారు, అలాగే అలవాటు అయిపోయారనమాట మా పిల్లలు కూడా. కాకపోతే ఎప్పుడైనా పిల్లలు అయితే వింటారు, కానీ మా వారికి ఇట్లాగే ఇస్తే తింటారు, లేకపోతే అస్సలు తాకను కూడా తాకరు, అవి అలాగే ఉంటాయి, చూస్తూ ఉండాలి అందరం. అందుకని సరే ఇంకా నాకు ఓపిక ఉన్న టైంలో ఇలా చేసేసి ఇచ్చేస్తున్నాను. నాకు కూడా ఇలా ఇవ్వడం అనేది ఇష్టమే కదా, అందుకని. చాలా స్వీట్గా ఉంటాయి సపోటాసు. ఆ కలర్ చూడండి లోపల, అది చాలా మంచి స్వీట్ ఉంటుందన్నమాట. ఆ కలర్ కానీ ఉంటే చాలా బాగున్నాయి. నేను కూడా ఒక 2-3 ముక్కలు తినేసాను. నాకు అంత ఇష్టం ఉండదు, కానీ ఓకే తింటాను, కానీ అంత ఇష్టంగా అనేది అయితే ఉండదన్నమాట. ఆ తర్వాత నేను ఈవినింగ్ ఇది మాకు డిన్నర్ కింద, అంటే ఈ మధ్య నేను చెప్తున్నాను కదా లైట్ ఫుడ్ డిన్నర్కి. లైట్ ఫుడ్ ఏం కాదు, ఇవి హెవీగానే ఉంటుంది, కానీ మనం లైట్గా అంటే మనం ఏదో వంటలో చేసేసుకోకుండా ఇట్లా అనమాట, కీరా ఇలాంటివన్నీ. ఇది నేను మొన్న ఐక్యాలో తీసుకున్నాను ఈ డబ్బా. సన్నగా చూసారా, జామెంట్రీ బాక్స్ లాగా ఉంటుంది. ఆ బాక్స్ అంటే ఏంటి అనకండి, మీకు ఎవరికైనా 90స్లో 70s 80s 90స్లో వాళ్ళకైతే జామెంట్రీ బాక్స్ అనేది తెలుస్తుందేమో. ఇప్పుడు మరి ఆ బాక్స్ ఉందో లేదో నాకు తెలియదు అసలు పిల్లలకి. అట్లా ఎంత బాగుందో, దాంట్లో కీరా ముక్కలు, టమాటా ముక్కలు, ఇవన్నీ జామకాయ ముక్కలు ఏదైనా తరిగి ఉంచామనుకోండి, కొంచెం మిగిలితే దాంట్లో వేసి పెడితే ఈజీగా బాగున్నాయి అనమాట. ఒక టిష్యూ పేపర్ వేసేసి నేను కీరా ముక్కలు, జామకాయ ముక్కలు వేసి పెడతాను. డైలీ జామకాయ అనేది ఉంటుంది, అంటే సూపర్ మార్కెట్లో జామకాయ మటుకు తీసుకొస్తారనమాట. 3 జామకాయలు తెచ్చుకుంటే 1 వీక్కి సరిపోతాయి మాకు. పెద్దగా ఉంటాయి కదా, బాగుంటుంది. నాకు అంత యాపిల్స్ ఇష్టం లేదు కదా, జామకాయ ముక్కలు మా వారికి ఇష్టం కాబట్టి సపోటాస్. బనానాస్ అంటే తక్కువ తింటారు, ఎవరు అంత తినరు, ఇష్టపడరు. కీరాస్ కంపల్సరీ సమ్మర్ కాబట్టి తెప్పిస్తూ ఉంటాను. ఇట్లా ముక్కలు చేసేసి మార్నింగ్ 11:30 ఆ టైంలో అయితే తింటాము. కీరా ముక్కలు ఇలా సన్నగా కట్ చేసేసుకున్నాను. క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము కూడా వేసుకుంటే బాగుంటుంది. నేను చెప్పాను కదా క్యారెట్ నేను మా పిల్లలే తినాలి, ఆయన తినరు కాబట్టి అంత వేయను అనమాట. ఇవి మొలకెత్తిన గింజలు, శనగలు. కానీ నేను ఏం చేశానంటే కుక్కర్లో పప్పు అన్నం పెట్టేటప్పుడు పెట్టాను. ఒక్కసారి కొంచెం ఒక ఉడుకు వస్తే ప్లెయిన్గా, అంటే వాటర్ ఏమీ వేయకుండా లాస్ట్ పైన పెట్టాను అనమాట. దానికి అంత ఎక్కువ వాటర్ పట్టదు. పైన మనం కుక్కర్లో 3 గిన్నెలు పెట్టిన తర్వాత పైన కానీ పెట్టామంటే అది ఆవిరికి ఉడికిపోతుంది. కొంచెం కూడా వాటర్ లేదు దాంట్లో అనమాట. ఎందుకంటే పచ్చివి తింటే అంత అరగదు కాబట్టి అన్ని వయసుల వాళ్ళకి ఇట్లాగా ఒక ఉడుకు రానిచ్చేస్తే బాగుంటుంది. ఆ తర్వాత ఇంకా మసాలా టేస్ట్ అంటే యాజ్ యూజువల్ ఉల్లిపాయలు ఏందే మసాలా టేస్ట్ రాదు కాబట్టి సన్నగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరిగేసాను. ఒక టమాటా కూడా వేసేసి నేను లెమన్ పిండేసాను, ఉప్పు కారం అనేది వేసేసి. ఎందుకంటే అప్పుడు బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. ఒక్కొక్కసారి ఉల్లిపాయ వేయను, ఒక్కొక్కసారి మటుకు వేస్తానన్నమాట. ఇప్పుడు నేను కీరా, టమాటా, ఉల్లిపాయ ఇది మటుకు మనం ఇలాంటి చాట్లో వాడుకున్నామంటే, ఇలాంటి స్నాక్స్ ఐటమ్స్లో చాలా బాగుంటుంది. పైగా ఇది మన శనగలు తీసుకుంటున్నాం కాబట్టి డిన్నర్ కింద చాలా బాగుంటుంది, లేకపోయినా బ్రేక్ఫాస్ట్ కింద కూడా ఇది బాగుంటుంది.
ఇప్పుడు చెప్తున్నారు కదా ఇలా తింటే మంచిదని, కానీ ఈ సమ్మర్లో మటుకు ఇలా తింటే చాలా మంచిది. ఎందుకంటే సమ్మర్లో మనం ఎక్కువ కొంచెం మంచిగా అరుగుదల చేసుకోగలం కాబట్టి ఏ పని చేసినా మనకు కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి. తర్వాత చల్లకాలంలో అయితే, ఇది వర్షాకాలంలో అయితే అంత పర్ఫెక్ట్ ఏం కాదేమో. నేనైతే టమాటా చూసారా ఫుల్గా తరిగేసాను. ఆ తర్వాత లెమన్, ఒక పచ్చిమిర్చి వేసాను. వీళ్ళకి కానీ పచ్చిమిర్చి కారం నోటికి వచ్చిందంటే ఇంకా ఓ అని అందరూ బిగించేస్తారు, అంత కారం అని. అందుకనేసి తెలియకుండా మిరప్పొడి కానీ వేసేసామంటే తినేస్తారు, కానీ పచ్చిమిర్చి కారం నోటికి తగిలితే వెంటనే అరుస్తారనమాట. సరే అవి మిగిలాయి, అవి ఆ డబ్బాలో పెట్టి లోపల పెట్టేశాను. మంచిగా మిక్స్ చేస్తున్నాను. కొంచెం పెద్ద బౌల్ తీసుకొచ్చాను, అది కొంచెం చిన్నగా ఉన్నాయి కదా. ఇది ముగ్గురికి సరిపడా ఉంది, ఇద్దరికి సరిపడా బాగుంది. కానీ చిన్న చిన్న కప్పుల్లో వేసుకొని తింటే ముగ్గురు తినేయచ్చని నేను అది కొంచెం పెద్ద కప్పులో వేసి బాగా మిక్స్ చేశాను. దీంట్లో కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను కొంచెం చాట్ మసాలా పౌడర్ వేశాను, ఉప్పు వేశాను. కానీ ఉప్పు ఇట్లాంటి వాటిల్లో అవాయిడ్ చేస్తేనే బాగుంటుంది. కానీ ఉప్పు అనేది ఒక చిటిక వేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ ఉప్పు అవాయిడ్ చేస్తేనే బాగుంటుంది యాక్చువల్గా. ఎందుకంటే ఉప్పు వల్లనే కదా మనకు అన్నీ ఏమంటారు, ఆర్థరైటిస్ లాంటి నొప్పులన్నీ ఈ ఉప్పుతోనే వస్తాయంట. అందుకని చాలా వరకు ఉప్పు అవాయిడ్ చేయాలని మంతెన గారు కానీ, మురళీమోహన్ ఆయన కానీ, మనోహర్ గారు కానీ చెప్తూ ఉంటారు. అందుకని చాలా వరకు ఉప్పు తగ్గించేస్తానమాట. పచ్చళ్ళల్లో కంపల్సరీ వేస్తాం కాబట్టి ఇంకా అది ఓకే, అది ఎప్పుడో తింటాం కాబట్టి ఇంకా ఓకే అనుకోవాలి. చప్పగానే ఉంటాయి ఇప్పుడు నా వంటలు అయితే. కారం వేస్తాను కానీ పచ్చిమిర్చి కారం అనేది బాగా వేస్తాను, ఉప్పు తగ్గించేస్తాను. కొబ్బరి వేస్తాను, ఎక్కువ కొబ్బరి వాడతాను నేను చాలా. ఇప్పుడు దీంట్లో ఉంటే కొబ్బరి కూడా వేసుకుంటే సూపర్ ఉంటుంది, ఎందుకంటే కమ్మదనం అనేది వస్తుంది. మనం నవిలేటప్పుడు ఒక కమ్మదనం ఉంటుంది నోట్లో, చాలా బాగుంటుంది. కానీ ఇంకా కొబ్బరి లేదు అంటే మనకు పండగలు వస్తూ ఉంటే వీక్లీ కొబ్బరికాయలు సరిపోతూ ఉంటాయి, లేకపోతే మనం కొబ్బరికాయ అంత తక్కువ తెచ్చుకుంటాం కదా. నేను అదే చెప్తుంటాను మా వారికి, సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా 2 కొబ్బరికాయలు తీసుకోరా అని చెప్తూ ఉంటాను. తీసుకొస్తే మనం అంటే దేవుడికి కొడితేనే కొబ్బరికాయ తినాలి అనేది ఉండిపోయింది కాబట్టి మన వాళ్ళకి పండగ ఏం లేదు కదా అంటారు మా ఆయన. కానీ అలా కాదు, మనం కొబ్బరి యూజ్ చేస్తున్నాం కాబట్టి కొబ్బరికాయ తీసుకోనరా కూరలు తెచ్చేటప్పుడు అని చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఈ డిన్నర్కి చూసారా ఈ కప్పుడు అన్నమాట. మా వారికి మా అమ్మాయికి సపోటాలు, ఆ తర్వాత ఆ కప్పుతోటి ఈ చాట్ అన్నమాట. ఇది శనగలు, మొలకెత్తిన శనగలతోటి చాట్, అంటే మనం టమాటాలు, కీరాలు ఇవన్నీ వేసేసుకున్నాం. ఇది మా డిన్నర్ ఫినిష్ అయిపోయిందనమాట. 7:30 ఆ టైంలో ఇది. ఇవన్నీ నేను పెట్టిన వడియాలు. ఈ వీక్ అంతా మంచి ఎండ వచ్చింది. లాస్ట్ వీక్ అంతా మనకు వర్షాలు వచ్చాయి కదా, ఈవినింగ్ అయితే వర్షాలు వచ్చేసాయి, ఎండ కూడా తక్కువ ఉన్నింది. ఈ వీక్ మంచి ఎండ. ఎలా ఉన్నామంటే మనం కొంచెం వాకిట్లో నిల్చుంటే మనం ఫేస్ అంత నల్లగా అయిపోయేటట్టు అనిపించింది, అంత ఎండ వచ్చింది. నేను టమాటా వడియాలు పెట్టాను, సగ్గుబియ్యము టమాటా, సగ్గుబియ్యము కరివేపాకు, సగ్గుబియ్యం ప్లెయిన్ అనమాట. 3 రకాల వడియాలు పెట్టాను. ఆ తర్వాత చిప్స్ చేశాను, ఆలూ చిప్స్. ఎంత మంచిగా వేయించానో చూసారు కదా ఇందాక. ఇవేమో కరివేపాకు అనమాట. మొన్న వీడియోలో చూపించాను పెట్టడం అయితే, అవి ఈ పళ్ళెం మాత్రమే వచ్చాయి. నేను ఒక బెడ్షీట్ నిండా పెట్టాను కదా, పెద్దగా వేశాను, బాగున్నాయి. అప్పడాల్లాగా 2 వేయించుకుంటే సరిపోతుందని చెప్పాను కదా, అవన్నమాట ఇవి. ఆ తర్వాత టమాటా ఒకరోజు పెట్టాను. అంటే కొంచెం 1/2 kg అంటే పెద్ద గ్లాసు తీసుకున్నాం అనుకోండి, మనం చిన్న టేబుల్స్ ఏది ఉంటే అది పెట్టేసుకుంటే బాల్కనీలో పెట్టుకుంటే ఎండిపోతాయి అన్నమాట. చూసారా ప్లెయిన్ వడియాలు, అవి 3 కలర్స్ చూసారా, ఆరెంజ్ చూసారా ఎంత బాగుందో టమాటా. ఇవి నా కష్టానికి ఫలితం అన్నమాట. ఎంత బాగా వచ్చాయో చూసారా అండి.